స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. సంతోషంలో రెండు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క సన్నిధిలోనే సంతోషం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరుగుతున్న సంఘటనల్ని మనము గమనిస్తూ ఉన్నాం. లోకంలో అనేకమైన భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కొక్క సంఘటన వెనకాల చాలా మంది గుణపాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారమ్మా? గుణపాఠం నేర్చుకుంటూ ఉంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు మరి ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని కారణం ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. మనిషి జీవితంలో ఒక సంఘటన వెనకాల ఒక అగాధమైన అంశాలు ఉంటాయి. అవి మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలి. భయంకరమైన ఈ లోకంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి కారణం, దేనికి సూచనగా జరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా మనకి అమెరికాలో జరుగుతున్న భయంకరమైన కార్చిచ్చు గురించి మనకి తెలుసు. అది ఎంతో భయంకరమైన సంఘటన. అది ఎవరు ఊహించలేదు. ఎంత భయంకరమైన సంఘటన అంటే అసలు అక్కడ వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. వాళ్ళకున్న సంపద మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఈరోజు ప్రపంచం మొత్తం ఆ సంఘటన మనం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం చూస్తుంది, మనం కూడా చూస్తున్నాం. దానికి కారణము ఏమై ఉండొచ్చు? ఏది లేకుండా ఎలాంటి సంఘటనలు జరగదు. దానికి ఆ భయంకరమైన కారు చిచ్చుకి కారణం ఏంటి? ఎవరు? ఎందుకు అలాగా ఆ భయంకరమైన సంఘటన జరిగినాయి? పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం అనేకమైన సంఘటనలు దేవుని యొక్క ఉగ్రత ద్వారా మనము చూస్తూ ఉంటాం. భయంకరమైన సంఘటనలు, కొన్ని ప్రాంతాలు ఖాళీ బూడిదైపోయినట్లుగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే నాకు ఆ బైబిల్లో ఉన్న సంఘటనలే గుర్తుకొచ్చాయి. దేవుని యొక్క కోపము గుర్తుకొచ్చింది, దేవుని యొక్క ఉగ్రత గుర్తుకొచ్చింది. మరి ఎందుకు దేవుని యొక్క ఉగ్రత? దేవుడేమో ప్రేమామయుడు. దేవుడు ఎవరమ్మా? ప్రేమామయుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడే. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఇదిగో ఈ లోకమును ప్రేమించి ఆయన ఈ లోకము కొరకు ఆయన శరీర మాత్రుడిగా జీవించి ఆయన ఈ లోక పాపములు తన మీదే వేసుకొని మనకి నిత్య జీవము అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మరణించాల్సిన స్థలంలో ఆయన మరణించాడు. మనం వేదన పొందుకోవాల్సిన సమయంలో ఆయన వేదన పొందుకున్నాడు. మనల్ని నరకం నుంచి తప్పించాడు. అంత ప్రేమమయుడు. మరి ఈ రోజులో చూస్తామంటే ఎందుకు భయంకరమైన ఈ యొక్క అగ్ని కార్చిచ్చు అనేది అమెరికా మీద వచ్చింది? అనేకమైన ప్రాంతంలో మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి మీదకి వచ్చింది అని జ్ఞాపకం చేసుకుంటే అది మానవ లేక తప్పిదం వల్ల. ఎవరు తప్పిదం వల్లమ్మా? మానవం లేక తప్పిదం. దేవుడు ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు. అయినప్పటికీ ఆ ప్రేమను గుర్తెరగక మానవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకొని వాళ్ళనే ప్రేమించుకుంటూ దేవుని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టమైన జీవితము, పాపిష్టి జీవితము, దౌర్భాగ్యమైన జీవితము, దేవునికి ఆయుషకరమైన జీవితము జీవిస్తూ ఉండి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి లోనవుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అమెరికాలోనే మరి కారు చిచ్చుకి కారణము దేవుని యొక్క ఉగ్రత అనేది మనము ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన అమెరికాలోనే కారు చిచ్చుకి దేవుని యొక్క ఉగ్రత కారణమా? ఆ ఉగ్రత ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం కొంత దేవుని యొక్క వాక్యంలోనే తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం.
వాటి వలన దేవుని ఉగ్రత దేవుని స్తోత్రం హల్లెలూయా అవిధేయుల మీదకి వచ్చును. అమ్మసాలమ్మ ఎవరి మీదకి వచ్చిందంటమ్మా? దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపము. దేవుడు కరుణామయుడే, ప్రేమ గల దేవుడే, ఆయన సాత్విక కలిగిన దేవుడే. అది నాణ్యము నుంచి ఒకవైపున మనం చూస్తాం, ఆయన ప్రేమమయుడే. కానీ రెండు వైపున ఏముందంటే ఆయన యొక్క ఉగ్రత ఉంది. ఆయన ఉగ్రత, ఆయన ప్రేమ సదాకాలం నిలిచింది. ఆయన ఉగ్రత నిమిషం మాత్రమే ఉంటది. నిమిషం మాత్రమే ప్రపంచం అంతా తల్లకిందలైపోయింది. ఆయన ప్రేమ ఎంతగా ఉంటే, ఆయన ప్రేమలో మనం ఎంతగా ఉంటే అంతగా మనము చక్కగా ఆశీర్వదించబడతాం. ఆయన ప్రేమ ఎంతగా మనం పొందుకుంటే అంతగా మనము సంతోషంగా ఉంటాం. ఆయన ప్రేమ ఎంతగా మనలో ఉంటే అంతగా మనం కనికరింపబడతాం. ఆయన ప్రేమ లేకపోతే ఉగ్రత వస్తే మాత్రం అది నిమిషం మాత్రమే ఉంటుందంట, ఎక్కువసేపు కూడా ఉండదు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము కొంతవరకే ఉంటది, ఎక్కువసేపు ఉండదు. ఆ కొంత సమయమే ప్రపంచము ఏమైంది? తలకిందులైపోయింది. ఆయన కోపం తట్టుకోలేవు, ఒక్క నిమిషం కూడా ఆయన కోపము తట్టుకోలేవు. అందుకే దేవునికి కోపం వచ్చేంత వరకు ఉండకూడదు. దేవునికి కోపం వచ్చే వరకు ఉండకూడదు. దేవునికి కోపం వస్తే మాత్రము అది చాలా భయంకరమైంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వాటి వలన తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వచ్చమ్మా? అవిధేయుల మీదకి. అంటే దేవునికి లోబడిన వారికి, దేవునికి లోబడిన వారికి అవిధేయత అంటే దేవునికి విధేయత చూపని వారు, దేవునికి విధేయత చూపని వారు, దేవునికి ఇదిగో ఇష్టసరంగా జీవించేవారు కాకుండా, అవిధేయులంటే దేవునికి ఇష్టసరమైన జీవితం జీవించకుండా ఉండేవారు, దేవునికి కోపం తెప్పించేవారు. వాళ్ళకి ఏమొచ్చిందంట? దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అవిధేయుల మీదకి ఏమొచ్చిందమ్మా? దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనిషి మన జీవితంలో విధేయత ఉండాలి. దేవుని యొక్క బిడ్డలైన మనకి ఏముండాలమ్మా? విధేయత ఉండాలి. విధేయత లేకపోతే మనకి దేవుని యొక్క ఉగ్రతే వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. విధేయత చూడండి, అక్కడ మరి ప్రాంతంలో అమెరికా కాలిఫోర్నియా అనే ప్రాంతంలో రాష్ట్రంలో మరి భయంకరమైన సంఘటన. ఇంకా ఆ కార్చిచ్చు ఆరలేదు, ఇంకా రగులుతానే ఉంది, ఇంకా కొన్ని వేల ఎకరాలు తగలబడుతూనే ఉంది. అసలు అగ్రరాజ్యం అమెరికా అంటే ఏందమ్మా? అగ్రరాజ్యం. ఈ మన దేశంలో కల్లా గొప్ప దేశం అది. అమెరికా అంటే గొప్ప దేశము. ఆ గొప్ప దేశము ఈరోజు ఒక రాష్ట్రం మొత్తము కాలిపోయింది. ఒక రాష్ట్రం మొత్తము కాలిపోయింది. ఎంత భయంకరమైన సంఘటన భూప్రపంచంలో ఇప్పుడు వరకు అంటే మనకు తెలిసినంతవరకు అంత భయంకరమైన సంఘటన జరగలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కార్చిచ్చు కారణం మనందరికీ తెలిసిందే. ఈరోజు మనందరం యూట్యూబ్లో కొడితే చాలు ఫస్ట్ కనబడేది ఏంటంటే ఆ కార్చిచ్చు భయంకరమైన సంఘటన మనము యూట్యూబ్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. జరిగిన సంఘటనలు అనేకమైన ఉండొచ్చు. అక్కడ ఏముండొచ్చు? అనేకమైన సంఘటనలు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలీస్ అనే ఆ ప్రాంతంలో జరిగిన ఆ కార్స్ మనందరూ తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, అది ఎంత గొప్ప ప్రాంతం అంటే అది ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు ఉండే ఆ ప్రాంతం. అది ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు ఎవరు అంటే హాలీవుడ్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ ఉంటారు, సినిమా రచయితలు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, ఫోటోగ్రాఫర్లు ఉంటారు, కథలు రాసే ఆ ప్రాంత సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నారు. బాగా ఒక్కొక్క ఇల్లు దాదాపు 15,000 కోట్లు అంట.
ఒక్కొక్క ఇల్లు వాళ్ళు నిర్మించుకున్న ఇల్లు ఎంత సుందరంగా నిర్మించుకున్నారు చూడండి. ఈరోజు వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఆ ప్రాంతము అంతా ఇదిగో ఒక ప్రపంచానికి ఒక మనము పర్యాటక అంటారు కదా, ఆ ప్రాంతానికి చూసేవాళ్ళు అనేకమైన ఆ ప్రాంతాన్ని చూడటానికి చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఆ ప్రాంతం ఏ విధంగా బూడిద దెబ్బగా మారిపోయింది. ఆ ప్రాంతం ఏమైందమ్మా, చూస్తుంటే నిజంగా హృదయం ఎంతో బాధాకరంగా అయిపోతుంది, ప్రాణం తరుక్కుపోతుంది ఆ ప్రాంతం చూస్తుంటే. ఎవరైనా సరే మనం ఒకసారి ఆ స్థితిలో ఉన్నామనుకోండి, వాళ్ళ జీవిత కాలం అంతా కష్టపడినంత బూడిదలో పోసిన పన్నీలాగా మారిపోయింది, బూడిదలో కాలిపోయింది. వాళ్ళ సంపాదన ఏది మిగలేదు, వాళ్ళ గృహంలో ఏది మిగలేదు. కట్టు బట్టలతో బయటకు వచ్చేసారు. ఒక్కసారి ఆ సంఘటనే ఒక్కసారి నెమరేసుకోండి, మనం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ ప్రాంతం అసలు ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి? ఈ లోకంగా గవర్నమెంట్ వాళ్ళు చాలా విధాలుగా ఆ కాలిపోవటానికి కారణము రకరకాలుగా చెబుతున్నారు. అక్కడ ఏదో కరెంటు వైర్లు అంటుకొని అది ఆ కరెంటు ద్వారా నిప్పు వెలిగి ఆ అడవి ద్వారా కాలుకొని ఆ అడవి కాలుకుంటూ ఊళ్ళోకి వచ్చిందని, ఆ ప్రాంతంలోకి వచ్చిందని, లాస్ ఏంజలీస్లోకి వచ్చిందని, కాండిపొడిలోకి వచ్చిందని అది చెప్తా ఉన్నారు. కొంతమంది ఎవరు సిగరెట్లు వేసి రకరకాలుగా చెప్తున్నారు. అయితే మనము అసలుకి ఏదైనప్పటికీ దేవుడి చిత్తం లేకుండా ఏదైనా జరిగిద్దా? దేవుడు చిత్తం లేకుండా ఏదైనా జరిగిద్దా? అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఆ సంఘటనను చూసినాక దేవుడి చిత్తము అక్కడ జరిగింది. ఎందుకు జరిగింది దేవుడి చిత్తము? ఎందుకు అంత ఉగ్రత, అంత కోపం తెచ్చుకున్నాడు దేవుడు? అంత కోపం తెచ్చుకున్నాడు. ఈ జనవరి 5వ తారీఖున ఆ ప్రాంతంలో జనవరి 5వ తారీఖున ఒక గొప్ప మీటింగ్, గ్లోబల్ మీటింగ్ జరిగింది. అక్కడ ఏ మీటింగ్ జరిగిందమ్మా? అంత గొప్ప సినీ యాక్టర్లు మొత్తం కలిసి, ఇంకా ప్రపంచంలో ఉన్న గొప్ప సినీ యాక్టర్లు అందరూ వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగులో అది ఎంత అంటే వాళ్ళు ఎంతగా హెచ్చించుకున్నారంటే, ఒక ఆమె లేచి మా ముందు దేవుడు జీరో అందంట. మా ముందు దేవుడు జీరో అందంట. అసలుకి ఏమైనా ఆలోచన ఉందండి? మా ముందు దేవుడు జీరో అంటారా? దేవుడి ముందు ఎవరైనా సాటి రాగలరా? దేవునికి ఎవరైనా ఎదురుగా నిలబడగలరా? దేవుడు జీరో. వాళ్ళకి ధనం ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, వాళ్ళకి ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే వాళ్ళంత కష్టపడగలిగారు, శక్తినిస్తేనే అంత కష్టపడగలరు, అది గుర్తించట్లేదు. కానీ మా ముందు దేవుడు జీరో. అంటే దేవుని యందు లెక్కలేని స్థనం, లెక్కలేని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అక్కడ జరిగిన ఆ మీటింగ్ అయిన 2వ రోజే, ఆదివారం మీటింగ్ అయింది అనుకుంటాను, మంగళవారమే అక్కడ ఏమైంది? కార్చిచ్చు రగులుకుంది. భయంకరమైన ఆ సంఘటన ఇప్పటికీ అదుపు కాలేదు. అమెరికా టెక్నాలజీ చాలా పెద్దగా ఉంటుంది. ఆ టెక్నాలజీకే అది వల్ల కావట్లేదు. అది మనము దేవుని బిడ్డలుగా మనం ఏమనుకోవాలి? ఇక్కడ అదే అన్నాడు అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో, దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి. అమ్మా బాబు, ఎవరు తిరగకండి, ఫోన్లు ఎత్తి మీరు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేచి కాకండి. దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటమ్మా? అవిధేయుల మీదకండి. విధేయత కలిగిన వారి మీదకి రాదు. మనం దేవుని యందు విధేయత కలిగి ఉన్నాం. ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి, నమ్మకంగా కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళ మీదకి ఏ ఉగ్రత రాదండి. అమెరికాలోనే కాలిఫోర్నియా ప్రాంతంలో ఈరోజు లాస్ ఏంజలీస్ అనే ఆ ప్రాంతము చూడండి. ఆ ప్రాంతం పేరు ఏంటంట? లాస్ ఏంజలీస్. అంటే దేవుని యొక్క దూతల నివాస స్థలం అంట. అది ఎంత ముద్దుగా పేరు పెట్టుకున్నారు చూడండి. దేవుని దూతలు, వాళ్ళంతా దేవుని దూతల నివాస స్థలం. దేవుని యొక్క దూతలు ఎలా ఉండాలి?
దేవుని దూతలు అంటే ఎలా ఉండాలి? దేవునికి విధేయత చూపించేవారుగా ఉండాలి, అవిధేయతలుగా ఉండకూడదు. వాళ్ళు అవిధేయతలుగా ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది ఈ యొక్క నిపుణులు, పెద్ద శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, ఆ దేశము అలా కావటానికి, ఆ ప్రాంతం అలా కావటానికి అక్కడ విచ్చలవిడి వ్యభిచారం జరిగిద్దంట. విచ్చలవిడిగా వ్యభిచారము జరిగిద్దంట. వ్యభిచారము దేవునికి అవిధేయతలైన వారు ఆ విధమైన కార్యం చేస్తూ ఉంటారు. అదే అంటాడు ఇక్కడ, అవిధేయతలో ఉన్న వారికి దేవుని యొక్క ఉగ్రత ఉంటుందని. దేవుని యొక్క ఉగ్రత, ఆ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుంది, ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుంది. ఆయన ప్రేమని సవిచూసిన మనము దేవుని యొక్క కోపాన్ని సవి చూడకూడదు. ఆ ప్రేమని మనం పొందుకుంటూ ఉండాలి. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది మనకి. కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆయన కోపము కొన్ని వేల సంవత్సరాల ప్రాంతం ఉంది. కానీ చూడండి, ఆయన ఉగ్రత 10 రోజుల నుంచి ఆయన ఉగ్రత ఇదిగో అమెరికాలోనే కాలిఫోర్నియా ప్రాంతంలో రగులుకుంది. ఆ కార్చిచ్చుగా అగ్ని కురిపించినట్లుగా శాస్త్రజ్ఞులు చాలా మంది, దేవుని యొక్క పండితులు చెప్తున్నారు. దేవుని యొక్క కోపము తెప్పించారు వాళ్ళు. ఏమి తెప్పించారమ్మా? దేవుని యొక్క కోపము. వాళ్ళు ఆ మాట అనకపోతే ఏమో ఎలా ఉండేదో. మా ముందు దేవుడు ఒక జీరో అంట. దేవుడు జీరో అవుతారంటే అసలుకి ఆ మాట పలకటానికి వాళ్ళకి ఆ హృదయం ఎలా అనిపించింది వాళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు లేకుండా ఏది వాళ్ళకి కలగలేదు. ఆ ప్రాంతంలో చూడండి, అవిధేయత వలన ఇక్కడ ఏమని చదివిస్తున్నాడు, వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయతల మీదకి వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత అవిధేయతల మీదకి వచ్చిందండి, విధేయతల మీదకి రాదు. ఎప్పుడైనా చూడండి, విధేయతలు దేవునికి అవసరం. దేవునికి ఇష్టమైన ప్రజలు విధేయత కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునికి ఇష్టమైన ప్రజలు విధేయత చూపిస్తూ ఉంటారు. కానీ ఆ దేవునికి వ్యతిరేకమైన సాతానుడు అండి. ఇదంతా కారణం ఏంటంటే, సాతానుడు వాళ్ళ జీవితాలకి ఇంకా మాకున్న ఆ డబ్బు, మాకున్న ఆ పలుకుబడి, మాకున్న ఆ హోదా, ఇంకా మేము దేన్ని లెక్క చేయాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన సంఘటన జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడున్న, అంటే ఇంతకు ముందు ఉన్న దేశ అధ్యక్షుడు, ఆయన పేరు ఏదో ఉంటుంది, ఏం పేరు ఐడియా ఉందా? మర్చిపోయినా. బ్రేడనా అధ్యక్షుడు. ఆయన అంట కొన్ని నిబంధనలు పెట్టారంట. ఆదివారం చర్చిలు ఓపెన్ కాకూడదని, ఆదివారం చర్చిలు అసలు ఓపెన్ కాకూడదని నిబంధన పెట్టినట్టు ఆయన. చర్చిలు వర్కింగ్ డే పెట్టినట్ట. ఇంకా వర్కింగ్ డే పోవాలి, ఎక్కడ చర్చిలకు ఖాళీగా ఉంటే వాళ్ళైతే చర్చిలకు పోతారని చాలా రీజన్లు పెట్టినట్ట, చాలా నిబంధనలు పెట్టినట్ట. తర్వాత ఆయన అంట మొగోళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అంట, పెళ్ళి నిబంధనలు లేవు అంట, చేసుకుంటున్నారు అలాగా. భయంకరమైన వ్యభిచారం, దానికి ఏ చట్టము అవసరం లేదు, ఎవరిని బంధించాల్సిన పని లేదు. మన ఇండియాలో కూడా ఇది వచ్చింది కదా, అక్రమ సంబంధం తప్పు కాదంట. అక్రమ సంబంధము తప్పు కాదని మన సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే పెళ్ళి అయినా కానీ ఇష్టమైన వాళ్ళతో వెళ్ళొచ్చండి. ఎంత భయంకరమైందండి లోకం, ఎంత పాడైపోతుందో చూడండి. అసలు ఒక నిబంధన లేదు, ఒక దేవుని యొక్క ఇచ్చిన ఆజ్ఞలు పాటించట్లేదు, ఇష్టసరమైన నిబంధనలు పెట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళ దేశం అనుకూలంగా ఉంటే మార్చేసుకుంటున్నారు. ఇది ఎంత భయంకరమైన శిక్షకు గురి చేస్తుందని ఎవరు గ్రహించట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన రూల్స్ పెట్టుకున్న నిబంధనలు పెట్టుకుంటున్నారు. జీవితానికి స్వేచ్ఛగా మనిషి స్వేచ్ఛని ఇదిగో వాళ్ళు ఉండాలని ఆలోచన చేస్తున్నారు. మంచిది, గవర్నమెంట్ చేయటంలో తప్పేం లేదు. ఎందుకంటే మనుషులు అలా ఉన్నారు కాబట్టి చట్టాలను తీసుకొస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుని బిడ్డలైన మనము దేవుని యందు మనము ఆలోచన చేసుకొని దేవునికి ఎలాగ విధేయత చూపిస్తే దేవుని ప్రేమ పొందుకుంటాము, దేవునికి అవిధేయత కొంటే ఎలాగా ఉగ్రత మన మీదకి వచ్చిందని ఈ సంఘటన మనం గుర్తెరగాలి. అందుకే ఒక్కొక్క సంఘటన దాని వెనకాల
మనము తెలుసుకోవాలి ఏంది దానికి కారణము. ఆ ప్రాంతము కాలిపోతుంటే ఎంత భయంకరంగా చూస్తున్నాము మనం, ఆ భయంకరమైన సంఘటనలు. కనుక దేవుని బిడ్డలారా, భయంకరమైన ఆ సంఘటనలు, అక్కడ ఇష్టసారమైన జీవితం జీవించారు. ఈ రోజు వాళ్ళు ఇళ్ళన్నీ కాలిపోయిన భయంకరమైన సంఘటనలోకి వెళ్ళిపోయారు. కట్టు బట్టలతో బయటకు వచ్చారు. వాళ్ళ సంపద అంతా కాలిపోయింది. వాళ్ళు కట్టుకున్న ఆ గృహాలు ఎంత సుందరంగా లేక గృహాలు కట్టుకుంటా ఉంటారు చాలా మంది. డబ్బున్నోళ్ళకి 4-5 ఉండొచ్చులేము, కానీ ఆ ప్రాంతము ఎంతో గొప్పది కాబట్టి గొప్ప ఇల్లు కట్టుకున్నారు. 10 కోట్లు పెట్టి 15 కోట్లు పెట్టి ఎంతో గొప్పగా నిర్మించుకున్నాం. మనం ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవటమే చాలా కష్టంగా మనకైతే. కానీ వాళ్ళు ఎంతగా అంటే వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు అంటే అవిధేయతకి ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే నినివే పట్టణము మనందరికీ తెలిసిందే. మరి నినివే పట్టణము అది కూడా చాలా భయంకరమైన పట్టణమే. ఈ యొక్క ఏదైతే మనం అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో అక్కడ కూడా ఆ నినివే పట్టణము కూడా దేవునికి విరుద్ధమైన పట్టణమే. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి అప్పుడే ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం మీద ఉగ్రత చూపించకూడదని కరుణ చూపించి యోనాని పంపించి ఇదిగో మీ మీదకి ఉగ్రత వస్తుంది, మీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఎందుకంటే మీరు దేవుళ్ళు లేను కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనము దేవుని విధేయతలు ఉన్నంతసేపు దేవుడు మన ప్రేమిస్తానే ఉంటాడు. ఒకవేళ మనము దేవునికి ఇష్టమైతే మనం ఇంకా దారిలోకి రాకపోయినా సమయం ఇస్తాడు. ఆ నినివే పట్టణానికి దేవుడు వాళ్ళు ఇదిగో ఆ దేవునికి ఆయుష్కరమైన అవిధేయత జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఆ ప్రాంతాన్ని కరుణించి ప్రవక్తని పంపించాడు. యోనాని ప్రవక్తని పంపించినాక చెప్పాడు, అయ్యా మీ యొక్క ప్రాంతాన్ని దేవుని యొక్క ఉగ్రతను నిండుకొని ఉంటుంది, మీరు మారు మనసు పొందుకొని. అంటే వాళ్ళు ఏమయ్యారంటే వెంటనే వాళ్ళ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నారు. వెంటనే ఏం చేశారమ్మా? వాళ్ళ హృదయాల్ని దేవుని వైపు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ఆ ప్రాంతం మొత్తం 40 రోజులు ఏమి ముట్టకుండా ఆ ప్రాంతం అంతా ఉపవాస ప్రార్థన చేశారు. దేవుని యొక్క కరుణను పొందుకున్నారు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నారు. దేవుడు ఆ ప్రాంతాన్ని క్షమించాడు. ఆ ప్రాంతాన్ని క్షమించినాక ఏమైందంటే మళ్ళీ కుక్కతాక వంకరలాగానే పాపం చేయడం ప్రారంభించారు. మళ్ళీ వాళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. ఏం చేశారమ్మా? దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. మళ్ళీ దేవుడికి వ్యతిరేకమైన కార్యములు, పాప కార్యములు, అవిధేయతమైన కార్యములు, విధేయత చూపించకుండా ఇదిగో లోక సంబంధంగా ఇదిగో వాళ్ళు ఎంతగానో భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. అయినా దేవుడు 100 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. 100 సంవత్సరాలు సమయం ఇచ్చి ఆయన తీయడు. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నాహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యోన పక్కనే మేకప్ ఉంటుంది, మేకప్ అవుతుంది, నాహూము ఉంటుంది. చేయండి 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఏమంటున్నామా? ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన ఉగ్రతను సహింపగల దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉగ్రతను ఏం చేస్తాడమ్మా? ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? చూడండి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో. మొదటి అధ్యాయం 1వ వచనంలో నినివే గూర్చిన దైవవ్యక్తి. ఏ ప్రాంతం గురించి అంటమ్మా? నినివే ప్రాంతము. అక్కడ వాళ్ళు ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మళ్ళీ ప్రారంభించారు. దేవుడు కరుణించాడు, కానీ దేవుని యొక్క ఉగ్రతనికి వాళ్ళు కారణం కావటానికి ఆ నినివే ప్రాంతం 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాన్ని ఏం చేశాడు? అగ్నితో కాల్చబడింది. ఆ ప్రాంతం ఏమైందమ్మా? అగ్నితో. ఇప్పుడు మనం చూస్తున్న అమెరికాలోనే కాలిఫోర్నియా ప్రాంతము అంత అగ్నితో ఎలాగ దయం చేశాడో ఇప్పుడు ఆ నినివే పట్టణం కూడా అలాగనే అగ్నితో
కాల్చబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇదిగో ఆయా 3:5 వాళ్ళు చేసింది ఏంటంటే, నువ్వు చేసిన అతిక జాగ్రత్తను బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీద కేంతి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపడుతును, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరుచుదును. దేవుని స్తోత్రం. అప్పుడే ఆ 7 అప్పుడు నిన్ను చూసి వారందరూ నీ యుద్ధ నుండి పారిపోయి నినివే పాడైపోయినే, దాని కొరకు అంగలాసు వాడెవరు. నినివే ఆ ప్రాంతం కరుణించిన ఆ ప్రాంతము దేవుని యొక్క ఉగ్రతకి మళ్ళీ గులోనే కారణం ఎవరు? దేవుడే కారణము? దేవుడు కాదండి. దేవుడు ఎవరి మీద పగ తీసుకునేవాడు కాదు. దేవుడు ప్రేమమయుడే. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మన జీవితము దేవుడిచ్చాడండి. ఈరోజు మనకి ఇంత ఆహ్లాదకరంగా సంతోషంగా జీవించడానికి ఉన్నత దాంట్లోనే మనము ఇదిగో దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడిన జీవితాలు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి సమస్తము సమకూర్చిచ్చాడు. మనకి ఏది తక్కువ కాకుండా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో చూడండి, వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే దేవునికి అవిధేయతలు ఉన్నారు. చాలా మంది బిడ్డలకి ఇదిగో చాలా మంది ఎంతో భయంకరమైన సంఘటనలు, భయంకరమైన వ్యసనాలతో పాడైపోతున్నారు. చాలా మంది చదువులు చదువుకోలేక రోడ్డు పక్కన ఇదిగో అడుక్కుంటున్నారు. చాలా మంది దీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని మనం ఎదిగే కొద్దీ ఎలా ఉండాలమ్మా? ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎప్పుడైనా మనము ఎదుగుతున్నామో, ఎప్పుడైతే మనము ఇదిగో సమకూర్చుకుంటున్నామో, ఎప్పుడైతే మనము సంతోషంగా ఉంటున్నామో, సంతోషానికి కారణము, మనం ఎదగటానికి కారణము ఎవరు అని గ్రహించుకొని లోబడి జీవించాలి. ఇక్కడ వీళ్ళు లోబడలేదు. ఇక్కడ వీళ్ళు లోబడలేదు. లోబడకుండా అవిధేయతకు జీవిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పట్టణం పాడవటానికి కారణము, ఆ నినివే పట్టణము ఇదిగో అగ్నితో కాల్చబట్టడానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే, దేవుని యొక్క ఉగ్రత. ఈరోజు అందుకే దేవుని యొక్క ఉగ్రత అమెరికాలోనే కార్చి కారణము దేవుని యొక్క ఉగ్రత అనే అంశం మీద మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాల గురించి కూడా మనకు తెలుసు. అక్కడ ఎవరు ఉన్నారు? సొదొమ గొమొర్రాల్లో లోతు. దేవుని స్తోత్రం. లోతు అబ్రాహాము యొక్క సహోదరుడు కుమారుడు లోతు జీవించాడు. ఆయన అబ్రాహాముతో పాటు ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు, బాగానే ఆశీర్వదించబడ్డాడు. తర్వాత వాళ్ళ పని వారికి వీళ్ళ పని వాళ్ళకి గొడవలు పెరిగిపోయినాక అబ్రాహాము అన్నాడు, మనకి ఇద్దరం కలిసి ఉంటే కష్టం, మనం విడిపోతాం. ఇదిగో నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడం తట్టుకు పోతాను, నేను ఎడం తట్టుకు పోతే నేను కుడి తట్టుకు పోతాను, నీ ఇష్టము. ఫస్ట్ ఆయన బాగలేసి నువ్వు కోరుకో అన్నాడు. ఆయనకి లోతుకి నినివే పట్టణం ఎలా ఉందంట? పచ్చగా కనపడిందంట. ఆ పచ్చగా కనపడంగానే మనోడు ఆ లోతు అటు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం ఎలాంటిది? ఇందాక చెప్పాను కదా, పాపంతో నిండింది. వస్తువులు లేవు, వాయువులు అక్కడ. అసలుకి అంటే ఇంకా ఎవరంటే వాళ్ళమిటిది వెళ్ళటము తిరగటము, అసలుకి భయంకరమైన జీవితం వాళ్ళది. దేవుని యొక్క దూతలు వచ్చారు లోతు కుటుంబానికి. వాళ్ళు కావాలంటారు, వాళ్ళతో మేము చేయించాలంటారు. వాళ్ళు ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. ఆ ప్రాంతం వాళ్ళ ఎంత భయంకరమైన ఆ ప్రాంతాన్ని దేవుడు చూశాడు. ఇంకా లాభం లేదు. ఆ లోతుని ఏం చేశాడు? తప్పించేశాడు లోతు కుటుంబాన్ని. అది కూడా అబ్రాహాము యొక్క ప్రార్థన ద్వారా లోతు కుటుంబాన్ని తప్పించేసి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడు? అగ్ని గంధకం వేసి కాల్చేశాడు. అవునా కదా? పరిశుద్ధ గ్రంథంలోనే మనకు తెలిసిన సంఘటనలు. ఈరోజు ఈ సంఘటన చూసినాక నాకు అయ్యే గుర్తుకొస్తున్నాయి. ఎందుకు కారణము? దేవునికి అవిధేయతగా ఉండటం వల్ల. దేవునికి మనం విధేయతలో అయి ఉండాలండి. దేవునికి విధేయతలుగా మనం దేవునికి సమర్పించుకున్నాక విధేయతలు ఉండాలి. అందుకే దానియేలు గ్రంథం 11:36 రాజు ఇష్టానుసారమైన జీవితం జీవించినందుకు దేవుని యొక్క ఉగ్రత ఎవరికంట? రాజు ఇష్టానుసారమైన, ఆ రాజు పేరు తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇక్కడ ఇష్టానుసారమైన జీవితం. మనము దేవుళ్ళకి వచ్చినాక మన ఇష్టానుసారంగా జీవించకూడదు. మనము దేవునికి లోకి వచ్చినాక
మన ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదు. ఎవరి ఇష్టానుసారమైన జీవితం జీవించాలమ్మా? దేవుని ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. మన ఇష్టానుసారం లేదు. ఏదైనా మనం చేసే ప్రతి పనికి దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవించాలి. మనం చేసే పని దేవునికి మహిమకరంగా ఉందా లేదని గ్రహించాలి. అప్పుడు నువ్వు అవిధేయతురాలుగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయుల పత్రికలో 2వ అధ్యాయం 3-4 వచనాలు అంటున్నది, వాళ్ళంతా భ్రష్ట స్వభావము. అక్కడ పాల్ కార్నెల్లో కానీ, తర్వాత అదే మన అమెరికా కాలిఫోర్నియాలో కానీ, ఆ రాష్ట్రంలో కానీ జరిగిన జనులు ఎలా ఉన్నారంటే భ్రష్ట స్వభావము. వాళ్ళ జీవితంలో ఏముంది? భ్రష్ట స్వభావం ఉంది. భ్రష్ట స్వభావం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు ఆ ఉగ్రతని కారణం వాళ్ళే. ఆ ఉగ్రతని కారణం ఏదమ్మా? మనకు కష్టాలు వచ్చినాయి, మనకు బాధలు వచ్చినాయి, మనకు శోధనలు వచ్చినాయి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అవి దేవుడు కల్పించుడు. మన ప్రవర్తన ద్వారానే మన కష్టాలు వస్తా ఉంటాయి. మన ప్రవర్తన ద్వారానే మనకు వేదనలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. కానీ దేవునికి విధేయతగా ఉండండి, విధేయత కలిగి ఉండండి. అవిధేయతగా కాకుండా విధేయత కలిగి ఉండండి. దేవుడు మనని ఎంతగా, అందుకే ఇష్టానుసారమైన జీవితము వాళ్ళు జీవించారు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో, అమెరికాలోనే వాళ్ళు ఇష్టానుసారమైన జీవితము గొప్పలు చెప్పుకున్నారు. మాకు దేవుడు సహాయం చేశాడని చెప్పుకోవాలా. మాకు మేమే అంటే మేము గొప్ప, మేమే కష్టపడ్డాం, మేమే సంపాదించుకున్నాం, మాకంటే ఈరోడు లేడు, సూర్యుడు లేడు అని వాళ్ళు అతిశయించుకున్నారు. దేవుని ముందు పెట్టల. ఈ సంపదకి కారణం దేవుడు, మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి కారణం దేవుడు అని వాళ్ళు దేవుని అతిశయించలేదు, దేవుని బట్టి అతిశయించలేదు, వాళ్ళే అతిశయించుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి లోనైనట్లుగా చూస్తాం. మనం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 చూస్తే, దోషమును బట్టి భూనివాసులను చించును అని ఉంటుంది చూడమ్మా. దోషులను బట్టి ఏం చేశాడంట? దోషులను బట్టి యెషయా గ్రంథము త్వరగా తీయండి, 26-20 నా జనమా ఇదిగో ఎవరిని దోషులను బట్టి అంటమ్మా? వారి దోషములు బట్టి అంట. ఇప్పుడు ఆ ప్రాంతము శిక్షకి కారణం ఎవరంటే ఆ మనుషుల దోషాలను బట్టి, ఆ మనుషుల యొక్క అవిధేయతను బట్టి, ఆ మనుషుల యొక్క ఇదిగో పాపాన్ని బట్టి వాళ్ళని దేవుడు శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా జనమా ఇదిగో వారి దోషం బట్టి భూనివాసులను శిక్షించుటకును యెహోవా తన నివాసములోని వెడలు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎలా అవుతున్నాడ? భూమి మీద జనులను శిక్షించడానికి ఆయన ఇలాంటి సందర్భం. అందుకేంటి చూడండి, దేవుడు కృప ఉన్నంత కాలం మనకేమి కాదు, దేవుని యొక్క ప్రేమ ఉన్నంత కాలమే. దేవుని యొక్క ప్రేమ మనలో తప్పించినప్పుడు, ఆయన యొక్క కృప తీసేసినప్పుడు, అప్పుడు మనకి భయంకరమైన శ్రమలు, భయంకరమైన సంఘటనలోకి కారణమవుతూ ఉంటుంది. కనుక ఇదిగో వాళ్ళ దోషములు, వాళ్ళ పాములు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలోనే 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఇదిగో కోపంతో మనసు దట్టముగా లేసు పొగతో కూడినది, యెహోవా నామము దూరం చూస్తున్నది, ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నది. ఎలా ఉన్న అవిధేయతల మీదకి ఆయన కోపం ఎలా అవుతుందంట? ఉగ్రతకు వచ్చిందంట అవిధేయతలమైన వారికి. ఈరోజు ఆ కాలిఫోర్నియా ప్రాంతానికి కాలటానికి కారణం ఏంటంటే ఇదిగో దేవుని యొక్క ఉగ్రత. వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల, వాళ్ళు చేసిన అవిధేయత వల్ల, వాళ్ళు చేసిన పాపం వల్ల ఇదిగో దేవుని యొక్క కోపం రగులుకున్నట్టుగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయంలో 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, 34 2వ వచనం, యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. దేవుని స్తోత్రాలమ్మా. ఆయన కోపము సమస్త జనముల మీదకి వచ్చిందంట. అందులో మంచివాడు కూడా ఉండొచ్చేమో. ఆ రోజు ఆ మీటింగ్ పెట్టుకున్నారు కదా, గ్లోబల్ మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్నప్పుడు మంచివాడు కూడా ఉండొచ్చేమో. అంటే ఆ మంచివారు కూడా వాళ్ళు కలిసిపోయారు. అవిధేయత కలిగిన వారుగా ఉండాలి, అవిధేయతగా. అందుకే ఆయన అంటాడు, ఇదిగో మనము దేని ఒక మాట అంటాడు పౌలు గారు. ఇప్పుడు 2వ తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4
తిమోతి 2వ తిమోతి సత్యమునకు ఉమ్, చెవినియక 4వ అధ్యాయం. చదవమ్మా చదవమ్మా, గట్టి చదవండి. సత్యమునకు చెవినియక సత్యమునకు చెవునియక కల్పకథల వైపున కల్పన కథల వైపునకు కాలము తిరుగు కాలం వచ్చును. ఇక్కడ ఏంది చాలమ్మా, సత్యమునకు చెవునీక. ఇప్పుడు ఆ అవిధేయతలతో పాటు కొంతమంది భక్తిహీనులు ఉంటారు. అంటే పరిపూర్ణమైన భక్తులు లేని వారు కూడా ఏకభావిస్తూ ఉంటారు. పరిపూర్ణమైన భక్తి లేని వారు కూడా వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నష్టం జరిగింది. దేవుని యొక్క ఉగ్రత రగులుకుంటా ఉంటది. అందుకనే సత్యమునకు చెవునీయక, సత్యము ఏదైతే సత్యం, ఈరోజు అందరూ చూస్తున్నాం అండి. చాలా 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 వాక్యము చాలా మంది చెప్తున్నప్పుడు అసలు వాక్యం కొంచెం ఉంటది, వాక్యం అసలు కొంచెం ఉంటది, కల్పన కథలు ఎక్కువగా ఉంటాయి. వాక్యము సరిగా చెప్పట్లేదు. ఈ మధ్యలో వాక్యం చెప్పిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు కూడా. కల్పన కథలు వాళ్ళకి ఏం కావాలంటే సినిమా కథలనే వాళ్ళు మనిషి అటు తిప్పి ఇటు తిప్పి చెప్తా ఉంటారు. అమ్మాయి ఎంత బాగా చెప్పాడు నాయన అనుకుంటారు. ఉన్నది ఉన్నట్టుగా వాక్య రూపంగా చెప్తే ఎవరు నచ్చట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే సత్యమును గ్రహించిన వారే, సత్యమును గ్రహించండి, అసత్యమును గ్రహించకండి, సత్యమును తెలుసుకోండి. కల్పన కథల వైపునకు తిరుగులాలు కాలము వచ్చును. ఈరోజు కల్పన కథలు ఏదైతే అవిధేయతగా ఉన్నారో వాళ్ళని చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు అవిధేయత ఎందుకు ఈ మాట అన్నాడు అనేది మనం 3వ అధ్యాయము, అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇక్కడ చూడండి మనం ఏంది, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. విధేయతలో కలిగిన వారు ఎలా ఉండాలి, అవిధేయత కలిగిన వారు ఎలా ఉండాలో ఇప్పుడు చూసుకున్నాం. నినివే పట్టణం గురించి చూసుకున్నాము. అదేవిధంగా సొదొమ గొమొర్రా గురించి మనం చదువుకున్నాము, తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అమరికలైన సంఘటన గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఆ విధేయులుగా ఉండాలంటే మీరు సత్యమును తెలుసుకోండి. ఇక్కడ ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎవరమ్మా మనం? క్రీస్తుతో కూడా. ఏది దాని అర్థం ఏంటి చెప్పండి అమ్మా? దాని అర్థం క్రీస్తుతో లేపబడిన వారైతే అంటే క్రీస్తు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన ఏమయ్యాడు, పునరుత్థానం అయ్యాడు, 3వ రోజున మరణమును గెలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ నువ్వు నేను కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఈ మాటకి ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్నామో అప్పుడే మనము ఈ లోక మరణము ఈ లోక ఆత్మీయ మరణము అంటే మనం మరణించాము, పాపపు మరణము మరణించాము. ఇప్పుడు ఆత్మీయంగా క్రీస్తుతో లేపబడిన వారుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కగా ఈ పౌలు ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో చక్కగా వివరిస్తున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రికలో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎవరు? మీరు క్రీస్తుతో లేపబడిన అంటే రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకొని మీరు క్రీస్తుతో లేపబడిన వారు, మరణము లేకుండా నిత్య జీవులోకి మీరు అడుగుపెట్టిన వారు, నిత్య జీవులోకి వచ్చిన వారు మీరందరూ. కనుక ఇప్పుడు మీరు మరణం పొందుకున్నారు. ఇప్పుడు మీకు మరణం లేదు, మనకేమి లేదు, మరణము లేదు. మరణం అంటే ఈ లోక మరణం కాదు, ఆ పరలోక మరణం లేదు మనకి, ఆ నరకగ్ని లేదు మనకి, ఆ శ్రమ లేదు, ఆ వేదన లేదు. మీరు ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడినైతే ఏం చేయాలంట? పైన వాటినే వెతుకుడి. ఎవరు వీళ్ళు? విధేయులు కలిగిన వారండి. పైన వాటిని వెతికే వాళ్ళు ఎవరంటే విధేయులు కలిగిన వారు. అవిధేయత కలిగిన వారు వాటిని వెతకరు. పైన వాటిని పరలోక సంబంధమైన దీవెనల కొరకు, పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, పరలోక సంబంధమైన ఇదిగో విశ్వాస జీవితం కొరకు వాళ్ళు వెతకరు. పైన వాటిని విధేయులు ఉన్న వారు వెతుకుతారు, అవిధేయులు వెతకరు. అందుకే అవిధేయులకు ఉగ్రత వచ్చింది, విధేయులకి ఉగ్రత రానే రాదు. మనకు ఉగ్రత రానే రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రీస్తు దేవుని కృపాసనమున కూర్చున్న క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న దేవుడు ఇలాంట. చూడండి ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? యేసు ప్రభు దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడంట. అంటే
విధేయత కలిగిన వారు, అవిధేయులు కాకుండా విధేయత కలిగిన వారు, ఆ యొక్క క్రీస్తుతో లేపబడిన వారు ఎక్కడ ఉంటారమ్మా? దేవుడు కుడిపాసన కూర్చుంటామంట మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకూడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే గాని, మనము పైనున్న వాటి మీదనే, పైన అంటే ఇది పరలోక సంబంధమైన వాటి మీదనే, దేవుని యొక్క సంబంధమైన వాక్యం మీద, పరలోకములో ఏ విధంగా మనం జీవిస్తాము, పరలోకంలో ఏ విధంగా దేవుడి కుడిపార్శ్వమున కూర్చుంటాము, ఎంత భాగ్యం మనకి. దేవుడు అక్కడ నివాస స్థలంలో ఎంత సుందరంగా ఉన్నాయో ఆ పైన వాటి మీద గురి పెట్టాలంట. నువ్వు దేని మీద గురి పెడుతున్నావు? అదే అంటాడు ఆయన కింద మాటలు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి, కొనకూడి, మనసు పెట్టకూడదు. పైన వాటి మీద మనసు పెట్టడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. భూ సంబంధమైన భూలోక విషయములో, భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టొద్దు, నాశనమే వారి అంతము అంటాడు ఆయన. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. భూ సంబంధమైన ఏంటంటే నాశనమే వారి అంతము, వారే కడుపు, వారే దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు నుంచుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే ఏం చూస్తున్నారంట? ఈ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు చాలా మంది. అవిధేయత కలిగిన వారు ఏటి మీద మనసు పెడతారంటమ్మా? అవిధేయత కలిగిన వారు ఇదే మీద భూ సంబంధమైన ఈ లోకమే, ఇంకా దేవుడు అక్కర్లేదు వాళ్ళకి, దేవుడు అక్కడలేదు. దేవుడి మీద ఆధారపడే జీవితం వాళ్ళకి అవసరం లేదు. అవిధేయత. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో చేసేవాడు. దావీదు తన కృప ద్వారా ఉన్నతమైన స్థితిలో చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు తెలుసుకున్నప్పటికీ, ఇదిగో అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంచినప్పటికీ, ఇదిగో భూ సంబంధమైన వాటి మీద కాకుండా దేవుని మీద అబ్రాహాము తన మనసును ఉంచినప్పుడు ఎంతగా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాటి మీద నువ్వు దేవుని మీద ఆధారపడితే అన్నీ నీకు అనుగ్రహిస్తాడు. ఆకాశం నక్షత్రం చూడు, కింద ఇసుక రేణువులు చూడు, అంతగా నేను హెచ్చించే దేవుడు నేనే. కానీ మనం ఆయన మీద ఆధారపడం కనుక మనము భూ సంబంధమైన భూలోకంలో ఉన్న వాటి మీద మనము ఆశలను పెట్టుకున్నాం. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం, మొదటి 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15 నికోలాయితుల బోధ అనుసరించి వారును మీలో ఉన్నారు. కావున మారుమనస్సు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నీ నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీటితో యుద్ధము చేసేదను. దేవుని అది కదమ్మా. ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమకుడి ఎవడైనా లోకము ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీ ఆ ప్రేమ దూరం అవటానికి కారణం ఏంటంటే, ఎవరు రాసిన మొదటి పత్రికలో మనం 10 లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమకు కూడి ఎవరైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళు. లోకములో ఉన్న వాటిని ప్రేమించి, ఈ రోజులో లోకము ఉన్న వాటిని ప్రేమించకండి. సర్వసత్యములో మీరు తెలుసుకున్నప్పుడు సత్యములో మీరు నడవాలని దేవుడు చూస్తున్నాడు. లోకములో కాకుండా, లోకములో ఉన్న వాటిని కాకుండా వాటిని ప్రేమించకండి. దేవుని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించేవారుగా. 10వ వచనంలో అంటారు, లోకములో ఉన్నదంతయో లోకములో ఉన్నదంతయో నేత్రాశయు జీవితము. ఇది భూల సంబంధమైన ఆశలు. అవిధేయత కలిగిన వారు వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. దేవుని ప్రేమను పోగొట్టుకుంటారు. దేవుని ప్రేమను పోగొట్టుకున్నారు. ఆ ప్రేమ బదులు ఏమొచ్చిందమ్మా? ఉగ్రతే వచ్చింది. అవిధేయత లేని వారికి, దేవుని మీద విధేయత చూపించుకున్న అవిధేయత కలిగిన వారికి ఏమొచ్చిందంట ఉంది. 4వ వచనంలో, అది కొలస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, మనకు జీవమై ఉన్న క్రీస్తు
ప్రత్యక్ష ఉన్నప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అబ్బా, యేసయ్యతో వచ్చినప్పుడు మనము మహిమతో వస్తామంట, ఆయనతో పాటు, యేసయ్యతో పాటు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అసలుకి. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారు అనుకోండి, కేసీఆర్ పక్కన నిలబడతాం మనం? అర్హత ఉందా మనకి అసలుకి? లేదంటే మాకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అనుకోండి, ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉండటానికి ఇప్పుడు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ముందు మనం నిలబడటానికి మనకి ఆస్కారం. కానీ దేవుడి పక్కన మనం నిలబడే అర్హత, ఆయన మహిమ ఎలా ఉంటుందో మనం కూడా ఆ మహిమతో నింపబడతామంట. ఆయనతో పాటు మనం ఈ లోకానికి వస్తామంట రెండవ రాకడలో. ఆయన మహిమతో నింపబడతామండి. ఇది విధేయత కలిగిన వారికే, అవిధేయత లేని వరకు ఈ యొక్క అవకాశము లేదని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామవృత్తము, దురాశను, విగ్రహారాధనను, ధనపేక్షను చంపివేయుడి. మీలో ఉన్న ఏదైతే ఈ మీ అవయములు, మత్తయి సువార్తలో మనము చూస్తాం కదా, మత్తయి సువార్తలో మీ కన్ను అభ్యంతరపరిచినప్పుడు ఏం చేయమంటాడు? కన్నుని పిరికేయమంటాడు. చేయిని అభ్యంతరపరిచినప్పుడు చేయిని నరికేయమంటాడు. అంటే ఆ దృష్టిని మళ్లించుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ ఆలోచన స్థితిని మార్చుకోండి. ఇక్కడ అదే అంటున్నాడు, మీ అవయములు అనగా జారత్వము, జారిపోయే జీవితము, నిలకడలేని జీవితము, నిలబడే జీవితము లేనప్పుడు, మీలో స్థిరత్వము లేని జీవితం ఉన్నప్పుడు మార్చుకోండి. అదేవిధంగా అపవిత్రాత్మను దేవునిలో ఉన్న పవిత్రని కాకుండా లోక సంబంధమైన వాటిని నింపుకొని అపవిత్రలో ఉన్న వాటి జీవితాన్ని మీరు మార్చుకోండి. కామతురాతను, దురాశను, విగ్రహారాధను, ధనపేక్షను చంపి వేయండి. ఇది విధేయత కలిగిన వారు ఉండే లక్షణాలండి. పౌలు చెప్తున్నాడు, ఇది ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా దిగుతాం. మన దేవుని బిడ్డగా మన జీవితంలో ఏ బాధ మనకి రాకూడదండి. మన బాధలతో తట్టుకోలేము. చిన్న ఏదైనా ఒక భయంకరమైన సంఘటన జరిగితే మనం తట్టుకోగలమా చెప్పండి? ఒకసారి అనుకుంటాను, ప్రభా ఎంత భయంకరమైన రోగం వచ్చింది అనుకోండి, మనం ఒక 10 లక్షలు పెట్టగలమా? కొంతమంది ఒక 20 లక్షలు 30 లక్షలు ఇదిగో నా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఆరోగ్య నిమిత్తం అన్నప్పుడు నా గుండెలు గుబీలు అంటా ఉంటది. అయ్యో అసలు అక్కడ నయ్యో పైసలు లేదే. ఆ స్థితిలో నేను ఉంటే నా దేవుడు ఆ స్థితిలోకి నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను దేవునికి విధేయత కలిగిన వాడిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కనుక. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని యొక్క నామంలో దేవుని యొక్క ప్రేమకి మాత్రమే మనం అవకాశం ఇవ్వండి. దేవుని యొక్క ఉగ్రతకు అవకాశం ఇవ్వకండి. ఆ ఉగ్రత వచ్చేంత వరకు మనం కొనసాగకూడదు. కనుక మీరు విధేయతలు కలిగి ఉండాలి. దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క మహిమలో మీరు జీవిస్తే దేవుని యొక్క కృపలో ఎదగాలని, దేవుని యొక్క మీకు ఏ కష్టం రాకూడదు, ఏ శ్రమ రాకూడదు, ఏ బాధ రాకూడదు. దేవుని యొక్క మహిమార్థంగా మనం ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. దేవుడు మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతాడు. ఈరోజు మరి అమెరికాలోనే ఆ కారు చిచ్చుకి కారణము ఎవరు? దేవుని యొక్క ఉగ్రత. అవును, దేవుని యొక్క ఉగ్రతే తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల. కనుక అప్పుడే దేవుని పెట్టారా, దేవుడు తన కృపలో మన జ్ఞాపకం చేసుకొని అవిధేయత కలిగి మీరు జీవించాలని కోరుకుంటూ, ఆ అవిధేయతలో పడిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఎన్న వాక్యాన్ని బట్టి మరి భయంకరమైన సంఘటనలో లోకంలో ఉన్నాం.